అందరికీ నమస్కారం అండి. సంధ్యాస్ డైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఇంకా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్లో ఈ వీడియోని చూస్తున్నట్లయితే మన ఛానల్లో నా డైలీ వ్లాగ్స్, రొటీన్, ప్రొడక్టివిటీ అన్నీ కూడా ఇందులో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో మీకు ఇలాంటి వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ అనమాట ఫుల్ డే వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాను. బట్ నైట్ నాకు ఇలా చిక్కుడుకాయలు అలాంటివి ఏమైనా పొద్దున్నే కర్రీ వండాలి అని అంటే మాత్రం డెఫినెట్లీ కట్ చేసుకుంటానండి. అంటే బెండకాయలు ఇలా ఫాస్ట్గా కట్ చేసుకునేవి, స్లోగా కట్ చేసుకునేవి ముందు రోజు కట్ చేసుకుంటాను. కొంచెం పర్వాలేదు అప్పటికప్పుడైనా కట్ చేసేసుకోగలను అనుకున్నవి మార్నింగ్ లేసే కట్ చేసుకుంటాను అనమాట. అండ్ ఇంకా దేవి నవరాత్రులు కదా, సో కొంచెం డిఫరెంట్గా ఉంది నా డే అనేది. సో ఇంకా ఎర్లీ మార్నింగే త్వరగా నిద్ర లేచాను అనమాట. సో నేను యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ అనేది చేస్తున్నాను ప్రజెంట్. సో అవి క్లాసెస్ అవుతున్నాయి మార్నింగే. సో దానికోసం కొంచెం తెల్లవారుజామునే ముందుగానే లేవాల్సి వస్తుందన్నమాట. సో అక్కడ ఇండియాలో 5కి, అంటే మాకు ఇక్కడ 3:30 ఆ టైంకి స్టార్ట్ అవుతాయి అన్నమాట క్లాసెస్. ఇంకా నేను మార్నింగ్ లేచిన తర్వాత డెఫినెట్లీ ఒక గ్లాస్ వాటర్ బలవంతంగా అయినా సరే తాగుతాను. అంటే అంత తాగడం ఇష్టం లేకపోయినా సరే తాగేస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే మార్నింగే కొంచెం ఎంటీ స్టమక్తో వాటర్ తాగితే సో మనకి లోపల ఉన్న టాక్సిన్స్ అవన్నీ కూడా క్లియర్ అయిపోవడం అండ్ డే అంతా కూడా యాక్టివ్గా ఉండడం ఇదంతా కూడా జరుగుతుంది. సో అందుకనే డెఫినెట్లీ ఒక గ్లాస్ వాటర్ అయితే తాగి ఆ తర్వాత నా వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను. అండ్ ఇంకా తర్వాత నేను ఫ్రెష్ అయిపోయాను అనమాట. అంటే స్నానం చేయలేదు, జస్ట్ బ్రష్ చేసుకొని యోగాకి వేరే డ్రెస్ అనేది చేంజ్ చేసుకున్నాను అనమాట. బ్రష్ చేసి డ్రెస్ ఒకటి చేంజ్ చేసేసుకొని డైలీ క్లాస్కి అయితే అటెండ్ అవుతున్నాను అనమాట. సో ఇక్కడ మాకు డైలీ 2 hours క్లాస్ అయితే ఉంటుందండి. సారు కొత్త ఆసనాలు నేర్పిస్తారు అండ్ ముందు జరిగినవన్నీ కూడా ప్రాక్టీస్ చేపిస్తారు. సో మెయిన్గా మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది. హెల్త్ ఒకటే కాదు, ఫిజికల్గా కాకుండా మెంటల్లీ కూడా మనం ఫ్రీ అవుతాం అనమాట. సో యోగా చేయడం వల్ల. అండ్ నేను మెయిన్ దానికోసం అని చెప్పేసి ఇక్కడ రెగ్యులర్గా యోగా క్లాసెస్కి అటెండ్ అవ్వడం, యోగా ప్రాక్టీస్ క్లాస్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇది ఒకటే కాదు, నాకు సర్టిఫికేట్ అనేది మన చేతిలోకి వచ్చిన తర్వాత ప్రొఫెషనల్గా మనం చక్కగా ఏదైనా స్టార్ట్ చేయొచ్చు, యోగా క్లాసెస్ స్టార్ట్ చేయొచ్చు. సో ఆ ఉద్దేశం మీద దీనికైతే జాయిన్ అయ్యాను అనమాట. అండ్ మన హెల్త్ కూడా బాగుంటుంది కదా. ఇంకా క్లాస్ అయిపోయిన తర్వాత మొత్తం హౌస్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను అండి నీట్గాన. సో హౌస్ మొత్తం క్లీన్ చేసేసి ఇంకా పూజ ఉంది కదా. యాక్చువల్లీ ఇది ఫ్రైడే రోజు షూట్ చేసిన బ్లాగ్. సో ఫ్రైడే మా హస్బెండ్కి సెలవు ఉంటుంది. సో అందుకనే, లేకపోతే యోగా క్లాస్ అయిన వెంటనే నేను వంట స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ సెలవు కాబట్టి ఫస్ట్ ఇంకా హౌస్ క్లీనింగ్ చేసేసుకుంటున్నాను. ముందు రోజే థర్స్డే రోజు మొత్తం మాప్ పెట్టేశాను అనమాట. సో పెద్దగా ఇంకా మార్నింగ్ పెద్దగా డస్ట్ ఏమి ఉండదు, జస్ట్ అలా ఇల్లు అంతా కూడా తుడుచుకొని వెళ్ళిపోవడమే. 3 bedroom కొంచెం పెద్దగా హౌస్ పెద్దగా ఉంటుంది అనమాట. సో నాకు రెగ్యులర్గా దీన్ని తుడవడానికి ఒక 10 minutes పైన టైం అయితే పట్టేస్తుంది అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత నేను డీటాక్స్ వాటర్ అయితే పెట్టుకుంటున్నానండి ఇక్కడ. సో డీటాక్స్ వాటర్ వచ్చేసి నేనైతే రెగ్యులర్గా మ్యాక్సిమం తాగుతున్నాను. సో ఇండియాకి వచ్చి కొంచెం వెయిట్ పెరిగాను అనమాట. సో అది తగ్గించాలి. బెల్లీ ఫ్యాట్ బాగా పెరిగిందని నాకు అనిపించడం కాదు, పెరిగింది. టోటల్ మరి 8 kgs పెరిగాను కదా. సో ఫుడ్ అనేది నార్మల్గానే తీసుకుంటున్నాను, ఎంత తక్కువ తిన్నా సరే. ఇంకా ఆఫ్టర్ డెలివరీ, సిజేరియన్స్ తర్వాత ఇంకా బెల్లీ అనేది పెరగడం, దాన్ని తగ్గించడానికి ట్రై చేయడం, ఇది రొటీన్ మనకి ఇలా జరుగుతూనే ఉంటుంది అనమాట. సో ఎంతకని ఫుడ్ని తగ్గించినా సరే కానివ్వండి, ఇటు నీరసం అయిపోతాము. అండ్ ఈ మధ్య వాకింగ్ కూడా సరిగా కుదరట్లేదు. ఈవినింగ్ టైము పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంకా చదివిస్తూ అలా ఉండిపోతున్నాను అనమాట. ఇంకా బెల్లీ ఫ్యాట్ని తగ్గించాలి అని చెప్పేసి ఇంకేమొకటి ఇలా ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాను. నేనైతే మార్నింగ్ డీటాక్స్ వాటర్గా ఇక్కడ జీలకర్ర, సాజీరా అండ్ అలాగే వాము, ఈ మూడింటిని కూడా ఒక గ్లాస్ వాటర్లో బాగా మరిగించి ఇంకా అదే డీటాక్స్ డ్రింక్గా తీసుకున్నాను అనమాట. సో ఇంకా అది కొంచెం తాగిన తర్వాత నాకు కూడా రిలీఫ్ ఉంటుంది. ఒక్కొక్కసారి దీంట్లో లెమన్ వేసుకుంటున్నాను. ఈ మధ్య కొంచెం జలుబు చేసిందని చెప్పేసి లెమన్ కొంచెం అవాయిడ్ చేశాను అనమాట. ఎంటీ స్టమక్తో లెమన్ వాటర్ కానివ్వండి, ఇలా ఏదో ఒకటి తాగుతున్నాను అనమాట, డీటాక్స్ వాటర్. ఇంకా ఇది అయిపోయిన తర్వాత తలస్నానం అయితే చేసేసాను. నవరాత్రులు కదా, దీపం పెట్టుకుందాము అని చెప్పేసి. సో స్నానం చేసేసి చక్కగా ఒకసారి తల ఆరబెట్టేసుకున్న తర్వాత
ఇంకా దేవుడి గది దగ్గర మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసాను అనమాట. ముందు రోజు సాయంత్రం పెట్టిన పువ్వులు అవన్నీ కూడా తీసేసి, నాకు యాక్చువల్లీ ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఒకటే సెట్ తెచ్చుకున్నాను, 2 సెట్లు ఏం లేవు నా దగ్గర దేవుడివి. అవి కూడా చాలా తక్కువ తెచ్చుకున్నాను అనమాట. ఎక్కువైతే పని ఇంకా అవన్నీ తోముకోవడం అదే పని ఎక్కువగా ఉంటుంది కదా అని చెప్పేసి జస్ట్ చాలా తక్కువ తెచ్చుకున్నాను. 2 దీపం కుందులు చిన్నవి అండ్ గంట, హారతి ఇచ్చుకునేది, పంచపాత్ర, ఇంక ఇవే ఉంటాయి కదండి. సో అవే తెచ్చుకున్నాను అనమాట. సో ఇంకా అది డైలీ ఏ పూటకా పూట అప్పటికప్పుడు తోముకొని పెట్టుకోవడమే. అంటే 2 పూటలు ఇప్పుడు దీపం పెడుతున్నాను కాబట్టి. అదే నార్మల్గా అయితే అంత ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. సో ఇంకా ముందు రోజే మాప్ పెట్టేసుకున్నా అని చెప్పాను కదండి. జస్ట్ ఓన్లీ ఇప్పుడు గడప దగ్గర అలాగా క్లాత్తో తుడిచేసుకొని అక్కడ ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను అనమాట. సో ఇది దేవుడి మందిరంకి ఎంట్రన్స్ దగ్గర, ద్వారం దగ్గర ఇలాగ ఒక చిన్న ముగ్గు, అక్కడ బయట గుమ్మం దగ్గర ఒక ముగ్గు, సో అలా పెట్టేసుకున్నాను. ఈ ఫ్లోర్ మీద మనకి చాక్ పీస్తో పెద్దగా ఏం కనిపించవండి, ఇలా పిండితో వేసుకుంటేనే బాగుంటుంది అనమాట. నార్మల్గా అయితే చాక్ పీస్తో పెట్టేసుకుంటాను. ఏదైనా ఇలా స్పెషల్గా పండగలు అలాంటప్పుడు అయితే మాత్రం ఇలా వరిపిండితో పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను అనమాట. సో కొంచెం బాగుంటుంది కదా, మనకు కూడా ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది ఆ ముగ్గును చూడగానే, బాగా అనిపిస్తుంది అనమాట. సో అంతే, అంతకు మించి ఇంకేం కాదు. పూర్వం అయితే వాకిట్లో ముగ్గు పెడితే పక్షులు వచ్చి ఆ వరిపిండిని తినేవి అవి ఇవి అని ఉండేది. సో ఇప్పుడైతే ఇంకా అది కూడా లేదు. ఇంట్లోకి ఏమొస్తాయి, పక్షులు, చేవలు ఏమీ రావు లోపలికి కూడా. ఇంకా జస్ట్ ఆ ముగ్గుని మనం అలా చూసుకుంటే మాత్రం మంచి పాజిటివ్ వైబ్ ఉంటుంది. అండ్ మనం ఒంగోని కూర్చొని మలాసనాలో కూర్చొని ఆ ముగ్గు పెడతా ఉంటే మన హ్యాండ్స్ కానివ్వండి, లెగ్స్ కానివ్వండి బాగా స్ట్రెంగ్త్ అవుతాయి అన్నమాట. సో ఇది కూడా యోగాలో ఒక భాగమే, ముగ్గు పెట్టడం కూడా అనిపిస్తుంది అనమాట. సో ఇంక ఇది అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర పూజ అయితే చేసేసుకున్నాము. మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు కదా, ఫ్రైడే హాఫ్ కదండి. సో అందుకనే తనే దీపం పెట్టారనమాట. సో ఇద్దరం కలిసి పూజ అయితే ఇలాగా అమ్మవారికి సింపుల్గా చేసేసుకున్నాం అనమాట. ఇంకా మార్నింగే స్కూల్కి వెళ్ళాల్సి ఉంది, చిన్నోడు స్కూల్కి ఫ్యామిలీ డే సెలబ్రేషన్ ఉందన్నమాట. సో అందుకనే ఇంకా త్వరగా పూజ అయితే ముగించేసుకున్నాము. ఇంకా ఆ పూజ అయిపోయిన తర్వాత అప్పుడు రెడీ అయ్యి మళ్ళీ స్కూల్కి బయలుదేరాం అనమాట. ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నాకు వేరే ఇంటికి పూజకి వెళ్ళాల్సి ఉంది. అందుకని వాళ్ళకి వంట కోసం అని చెప్పేసి ఆనపకాయ కర్రీ ప్రిపేర్ చేసేద్దాం కదా అని ఇక్కడ ఆనపకాయ కర్రీ అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. జస్ట్ ఇంకప్పుడే కట్ చేసేసుకున్నాను. ఆనపకాయ చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పులుసు పెడదామని చెప్పేసి చింతపండు కూడా నానబెట్టుకున్నాను, రైస్ కూడా నానబెట్టేసి ఉంచేసాను. వాళ్ళు తర్వాత కుక్కర్ పెట్టుకుంటారు కదా అని చెప్పి. ఇక్కడ పాలు ఇరిగిపోతే అలా కోవాలాగా చేస్తాను అనమాట, అదే చూపిస్తున్నాను. అయితే ఇక్కడ ఆనపకాయ కర్రీ సింపుల్గా చేసేసుకున్నాను అండి. అది ప్రాసెస్ చూపిద్దాం అనుకున్నాను, కానీ తర్వాత హడావడిలో సగం చూపించి సగం చూపించడం మానేసాను అనమాట. ఏముంది, పచ్చిమిర్చి, ఆయిల్లో పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అవన్నీ కూడా బాగా ఫ్రై చేసేసి తర్వాత ఆనపకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసేసి ఒకసారి అటు ఇటుగా కలిపేసి మూత పెట్టి సాల్ట్ వేసి బాగా మగ్గనిచ్చాను అనమాట. యాక్చువల్లీ పులుసు పెడతానని చెప్పాను కదా, ఇంక ఈ క్రమంలో అది కర్రీలాగే ఉడికిపోయింది. ఇంకా పులుసు వేయడానికి నాకు టైం లేక ఇంకా పులుసు లేదు, కర్రీలాగే వండేసాను. కానీ కర్రీ చాలా బాగుందని చెప్పేసి అన్నారనమాట. అండ్ ఇంకిద్దరం కూడా స్కూల్కి అయితే బయలుదేరిపోయామండి, పక్కనే స్కూల్. ఇంకా 9 o'clockకి 9:45కి రమ్మన్నారు. మేము ఇంకా ఒక పావు గంట లేట్గానే వెళ్తున్నాం అనమాట. మా హస్బెండ్ ఎదుగో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నేను బ్లాక్ కలర్ షర్ట్ ఇది వేసుకున్నాను కదా, ఏమైంది, ఇంతకు ముందు అంత పొట్టగా అనిపించేది కాదు, ఇప్పుడేమో కొంచెం ఇంకా పై పొట్ట ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అంటే కింద వెళ్ళి ఆల్రెడీ ఎలాగో పిల్లలు పుట్టిన తర్వాత ఉంటుంది అనుకోవడం కామన్. ఇప్పుడు పై పొట్ట కూడా క్లియర్గా కనిపించేసరికి చెప్తున్నారు, ఏమీ తినకుండానే ఇంత పొట్ట కనిపిస్తుంది నీకు, సో అది ఎలా అయినా సరే తగ్గించు అని చెప్పేసి. సో అదే డిస్కస్ చేసుకుంటున్నాం. ఇంకేం చేయాలండి, ఇంకెంతకంటే తినడం మానేయాలి. సో అప్పటికి చాలా కంట్రోల్ చేసుకుంటున్నాము అని నా ఫీలింగ్ అనమాట. సో ఇంకా ఏకంగా ఫుడ్ మానేస్తే నీరసం వచ్చి పడిపోవడం తప్పితే ఇంకేం ఉండదు కదా. సో ఇంకంతే, ఇంకలా చేసిందల్లా చేసుకుంటూ వాకింగ్, ఎక్సర్సైజ్ కొంచెం ఎక్కువగా చేయడమే. సో ఫుడ్ని అయితే తగ్గించలేము మనమైతే. సో అందుకనే ఇంకా యోగా అవన్నీ కూడా కరెక్ట్గా చేయాలి, ఎక్కువ సెట్స్ చేయాలి, సూర్య నమస్కారాలు అవి అని చెప్పేసి అనుకుంటున్నాను. స్కూల్కి అయితే వచ్చేసామని చెప్పాను కదండి. ఇక్కడ ఫ్యామిలీ డే సెలబ్రేషన్ అవుతుంది, పెట్టారు అని చెప్పేసి అన్నాను కదా. సో ఫ్యామిలీ కలిసి KG1 సెక్షన్కి, మా చిన్నబాబు వాళ్ళ దానికనమాట. సో వెళ్ళి మన టాలెంట్ అక్కడ ఏమైనా పిల్లల చేత గేమ్స్ ఆడిపించడం, సో అవన్నీ కూడా చేయించు, చాలా జోన్స్ అనేవి పెట్టారనమాట. ఇంకా వాళ్ళు ఆడారు, ఫుల్ ఫన్ అయ్యారనమాట, బాగా ఎంజాయ్ చేశాడు మా చిన్నోడు.
సో మన దగ్గరుండి ప్రతి గేమ్ కూడా ఆడిపించవచ్చు అనమాట. అదే ఎలా ఆడాలి ఏంటి అని. మాకు 1 అవర్ టైం ఇచ్చారు. 9 నుంచి 10 వరకు ఉందన్నమాట. సో ఆ 1 అవర్లో చక్కగా ఎంతసేపు ఏ గేమ్స్ వాళ్ళు ఆడితే ఆ గేమ్స్ ఆడిపించవచ్చు అన్నట్టుగా. సో ఆడాడు అక్కడ ఉన్న వాటిలన్నిటిని మ్యాక్సిమం కవర్ చేయించాము. ఒక 2-3 మిస్ చేసాం కానీ, అంటే అప్పటికి ఇంకా టైం అయిపోయింది. సో చాలామంది వచ్చారు, ఇంకా పేరెంట్స్ అందరూ కూడా ఆడుతున్నారు కదా. సో వేస్ట్ విత్ బెస్ట్ కూడా చేపించారనమాట. అంటే ముందు రోజే పిల్లలు అందరి చేత కలెక్ట్ చేయించారు. వేస్ట్గా ఉన్నవన్నీ కూడా తీసుకురమ్మని చెప్పారు. అవన్నీ ఒక చోట పెట్టి సో పిల్లల చేత ఆడిపించారనమాట. ఇంకా ఫుల్గా అంటే పిల్లలు ఇలా పేరెంట్స్తో ఆడేసరికి బాగా హ్యాపీ ఫీల్ అవుతారు కదండి. నాకు కూడా బాగా అనిపించింది అనమాట. ప్రత్యేకించి మనం ఇంట్లో వాళ్ళతో ఆడడం చేయడం ఇవన్నీ కూడా తక్కువ చేస్తూ ఉంటాము. సో అప్పుడప్పుడు ఇలాగా ఆడడం కూడా బాగుంటుంది కదా. వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, వాళ్ళతో మనం కూడా ఎంగేజ్ అయినట్టు ఉంటుంది. అండ్ ఈ చిన్న చిన్న గేమ్స్ అన్నీ కూడా చాలా ఫన్ అనిపించాయి అనమాట. ఇంకా 10:30 ఆ టైం కల్లా మా చిన్నోని తీసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయామండి. ఇక్కడ పూజ లలిత సహస్రనామాలు పెట్టుకున్నారనమాట. అంటే ప్రజెంట్ దేవి నవరాత్రులు కదా. సో మన తెలుగు వాళ్ళే ఒకళ్ళు ఇన్వైట్ చేశారు. 10:30కి రమ్మన్నారు. సో నేను ముందే చెప్పాను కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి. ఎందుకంటే మళ్ళీ ఇంటికి వచ్చి శారీ కట్టుకున్నాను పూజ కదా అని చెప్పేసి. ఇంకా శారీ కట్టుకుంటే తెలిసిందే కదా, గంటలో టైం పడుతుంది మనకి. ఇంకా కట్టుకోవడానికే ఎక్కువ టైం పట్టేస్తుంది అనమాట. పెద్దగా రెడీ అయ్యింది ఏముండదు కానీ. ఇంకా నేను ఇలా సింపుల్గా రెడీ అయిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి 11:30 దాటిపోయిందండి. ఇంకా ఆ టైంకి వెళ్ళాను అనమాట. నేను వెళ్ళేసరికి ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసింది అనమాట పూజ. అందరూ అప్పటికే వచ్చారు. నేను వెళ్ళినప్పుడు ఒక 4-5 లాస్ట్లో చేసి వచ్చారనమాట నేను వెళ్ళేటప్పటికి కూడా. సో అక్కడ చాలామంది కొత్త వాళ్ళని మళ్ళీ మీట్ అయ్యానండి నేను. సో ఇంకా ఇప్పుడిప్పుడే కదా అందరూ, నేను ఎప్పుడైనా వెళ్తేనే కదా తెలుస్తారు. ఇలాంటి దానికి ఎవరైనా పిలుస్తూ ఉంటే సో నాకు కూడా వాళ్ళు మీట్ అవుతున్నారు అనమాట. అండ్ నేనైతే ఇంకా రెడీ అయిపోయి ఇదిగోండి మన స్కూటర్ ఉంది కదా, మన స్కూటర్ మీద మళ్ళీ చక్కగా జూయమని వెళ్ళిపోవడమే. సో ఇంతకుముందు వన్ సైడ్ కూర్చుంటే కొంచెమైనా పట్టిది. ఇప్పుడైతే కొంచెం లావ్ ఎక్కిన తర్వాత ఆ వన్ సైడ్ కూర్చునేది కూడా సెట్ అవ్వట్లేదు. సో ఇదండి ఇవాళ నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.